ఆశీర్వాదాలు దయచేస్తారు కనుక మన వాక్యం చదువుకుందామండి. చదవండి. 96వ కీర్తన జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. పరిశుద్ధ అలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి. చాలండి చిన్ని మాట. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుని ముందుకు వెళ్దాం. ప్రేమల తండ్రి, కృపగల దేవాంధ్రములనైనా గతించిన వారమంతా కాపాడి భద్రపరిచారు, క్షేమమునిచ్చారు, ఆరోగ్యం ఇచ్చారు తండ్రి. మరొక సమయం మీ పాదాల చెంతటి రీతిగా మేము కూడుకోవడానికి, ఏకీపించడానికి మా ఎడల మీరు చూపించిన శ్రేష్టమైన కృపను బట్టి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఎంతవరకునైనా పాడిన పాటలు ఎందు మాకు తోడుగున్న దేవా, జరగబోయే కార్యక్రమం అంతట్లో మీరు మాకు తోడుగుండి మమ్మల్ని నడిపించండి. ఇదిగో ప్రభు, ఈ రాత్రికాల సమయం కూడి వచ్చిన బిడ్డలమైన మా అందరితో మాట్లాడండి. వినగల చెవులు, గ్రహింపగల హృదయం, అంగీకరించే మనసు, ఆనందించే ఆత్మను దయచేయండి తండ్రి. ఇక ప్రభు, నీ దాసుని ప్రభు నిలబెట్టుకుని ప్రభు, నీ దాసుని ముఖాంధ్రంలోంచి మీరేం మాట్లాడిన తండ్రి. నీ దాసుని అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కూడా ప్రభు మీ ఆత్మ స్వాధీనంలో ఉంచుకుని ఈ రాత్రి నీ బిడ్డలమైన మమ్మలను ఆదరించులాగున ప్రభు, నీ వాక్కుతోను, నీ వాక్యంతోను, పరిశుద్ధాత్మ శక్తితోను ప్రభు నీ వాక్యమును మాకు వినిపించి ఆ వాక్యమును ప్రభునైనా మేము వినగలడానికి, గ్రహించడానికి నైనా నీ కృప చూపించమని, చేసిన ప్రార్థన పాత్రని చేర్చుకోమని, ఈ స్థలమంతటి పైన మీ ఆత్మ సంచారం కలిగించమని యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమును ప్రార్థించి మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ రాత్రి కాల సమయం కొద్ది మాటలు దేవుని సన్నిధానంలో మనము ధ్యానం చేసుకుంటూ దేవుని యొక్క ఆశీస్సులు, ఆశీర్వాదాలు మనము పొందుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చదవనటువంటి లేఖన భాగంలో మొదటి మాట ఉంది. ఏమని రాయబడి ఉందంటే అక్కడ, పరిశుద్ధాలంకారములు ధరించుకుని. మనకి బాగా తెలిసింది ఏంటంటే శరీర అలంకారాలు తెలుసు. మనకి శరీరపు అలంకారాలు మనకి తెలుసు. పరిశుద్ధ అలంకారాలు కూడా పరిశుద్ధ గ్రంథములో, బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నవి. మానవునికి అవసరమైనది శరీర అలంకారాలు, దేవునికి అవసరమైనది పరిశుద్ధ అలంకారాలు. అందుకే బైబిల్ గ్రంథం చాలా విషయాలు, చాలా అంశాలు ఈ పరిశుద్ధ గ్రంథంలో మనకు రాయబడినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం అనేకమైన విషయాలు ఈ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మనకు వ్రాసి ఉంచున్నట్టుగా బైబిల్ గ్రంథంలో వాక్యాల్లో మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, ఈ లోకంలో మానవులను మనం ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి, దేవుని సన్నిధానానికి వెళ్ళడానికి, పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఈ భూమి మీద మన జీవితం ఎలాగుండాలి, మన ప్రవర్తన ఎలాగుండాలి, మన నడవడికి ఎలాగుండాలి, మన అలంకారాలు కూడా ఎలాగుండాలో పరిశుద్ధ గ్రంథం తేటగా మనకి తెలియజేసింది. చాలాసార్లు మనం వింటూ ఉంటాం, కానీ విన్నట్టే ఉంటాము, వాటిని కూడా మర్చిపోతూ ఉంటాము. విన్నట్టు ఉంటాము, మర్చిపోతూ ఉంటాము. కనుక ప్రియమైన బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధానంలో మనము అలంకరించబడాలంటే ఎటువంటి అలంకారాలు మనం కలిగి ఉండాలి? దేవుడు చెప్తున్నాడు, పరిశుద్ధ అలంకారాలు మీరు కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడలో రాబోతున్నాడు. ఆయన పెండ్లి కుమారుడుగా రాబోతున్నాడు. మనము వధువు సంఘముగా మనం ఇక్కడ సిద్ధపరచబడి దేవుని ఎదుర్కోవడానికి మనం మధ్యాకాశానికి వెళ్ళాలి. ఆ వెళ్ళేటటువంటి క్రమంలో మనం అలంకరించుకునేటువంటి అలంకారాలు ఎలా ఉండాలో పరిశుద్ధ గ్రంథం చాలా తేటగా మనకు తెలియచేయబడింది. బైబిల్ చదువుతూ ఉంటే మనకి అక్కడక్కడ అర్థమవుతుంటుంది, కనబడుతూ ఉంటాయి. అందుకే కీర్తన గ్రంథంలో పరిశుద్ధ అలంకారములు. అదేంటి అండి, శరీర అలంకారాలు తెలుసు కానీ మనకు పరిశుద్ధ అలంకారాలు మనకు తెలుసా అని ఒకవేళ మీరు అనుకుంటే, మరి దేవుడు కూడా ఆత్మీయ అలంకారాలు, శరీర అలంకారాలని దేవుడు మనకు తెలియజేసినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నామండి. ఎటువంటి అలంకారాలు మనకు ఉండాలో కూడా బైబిల్ గ్రంథం మనకు తేటగా తెలియజేసింది. మనకి ఎక్కువగా శరీర అలంకారాలు ఎక్కువగా తెలుసు కనుక ప్రియమైన బిడ్డలారా, ఎక్కువగా వాటి మీద మనం ధ్యాస పెడుతూ ఉంటాం, వాటి మీద మనం ధ్యానము చేస్తూ ఉంటాం, వాటి మీద మనం కోరికలు కలిగి ఉంటున్నట్టుగా ఈ పరిశుద్ధ గ్రంథంలోనే మనం చూస్తూ ఉంటాం. కనుక మన జీవితంలో దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా మనం జీవించాలంటే, దేవుని సొత్తైన ప్రజలుగా మనము ప్రజలకు కనపడాలంటే, దేవునికి సాక్షిగా ఈ లోకంలో మనం జీవించాలంటే, మన బ్రతుకులు, మన తలంపులు, మన అలంకారాలు కూడా
దేవునికి ఇష్టమైనట్టుగా ఉండాలని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది ప్రియమైన బిడ్డలారా. ఎందుకంటే దేవుని సన్నిధానంలో మనం దీవించబడ్డానికి, మనుషుల చేత దీవింపబడ్డానికి, మనము మనుషులు దీవిస్తే మనం దీవించబడలేము. దేవుడే మనల్ని దీవించాలి, దేవుడే మనలను నడిపించాలి, దేవుడే మనలను కాపాడాలి. కనుక ప్రియమైన బిడ్డలారా, దేవుని సన్నిధానంలో మనం ఆశీర్వదింపబడాలంటే దేవునికి ఇష్టమైన వారిగా ఈ లోకంలో మనం జీవించాలి. నేను దేవునికి ఇష్టమైన వారిగా నేను జీవించాలేనండి, నేను లోకంలోనే తిరుగుతానండి, నేను లోకంలోనే బ్రతుకుతానంటే లోకంలో బ్రతకొచ్చు, దానికి ఇబ్బంది లేదు. దేవుడు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలేదు, ఎవరిని కూడా ఖండించలేదు. ఎలాగా నువ్వు నా దగ్గరికి వస్తేనేగా నువ్వు జీవిస్తావు, నా దగ్గరికి వస్తే నువ్వు బ్రతుకుతావు అని చెప్పలే. నాలో జీవిస్తే నీకు పరలోక రాజ్యము, నాలో జీవించకపోతే నీకు పాతాళము నరకం అని దేవుడు చెప్పాడు. 2 మార్గాలు చెప్పాడు ఆయన. నిత్యమైనటువంటి నిత్య జీవమునిచ్చేటువంటి పరలోక రాజ్యపు మార్గం వాడు చూపించాడు ఆయన. నిత్య నరకాన్ని కూడా దేవుడు చెప్పి 2 మార్గాలు మన ఎదుటే పెట్టాడు ఆయన. కోరుకో, నీకు ఏది కావాలని కోరుకో, నీకు నచ్చింది కోరుకో, నచ్చినట్టుగా నీవు జీవించు, తప్పేమీ లేదు. కానీ ఈ లోకం విడిచిన తర్వాత మన జీవితం, మన ఆత్మ ఈ లోకంలో ఎలాగైతే మనం జీవించామో శరీరంతోను, అలాగే శరీరం విడిచిన తర్వాత శరీరంతో ఆత్మ కూడా జీవించడానికి ఒక చోటు ఉండాలి. అందులో 2 చోట్ల, ఒకటి పరలోక రాజ్యము, రెండవదమ్మా నోట్లో మాట వస్తలేదమ్మా, నరకం అంటే మనకు చాలా భయం, నరకం అంటే చాలా మనకు దిగులు, బాధ. కానీ దేవునిలో నడవకపోతే మనకు కలిగేది అదే. నేనైనా మీరైనా లోకంలో ప్రపంచంలో ఎవరైనా కానీ దేవునిని అనుసరించకపోతే, దేవుని అనుసరించి నడుచుకోకపోతే, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఈ లోకంలో జీవించకపోతే పరలోక రాజ్యంలో వారికి స్థానం లేదు. బిషపులైనా, పాస్టర్లైనా, ఫాదర్లైనా, దైవదోస్తులైనా, వాక్యము బోధించే వాళ్ళైనా, సువార్థికులైనా, ఎవరైనా కానీ, ఎంత గొప్పవాడైనా, ధనవంతుడైనా, ఐశ్వర్యం ఉన్నా కానీ, ఈ భూమి మీద నీవు దేవునికి ఇష్టమైనట్టుగా జీవించకపోతే పరలోక రాజ్యానికి వెళ్ళవు, నరకానికి వెళ్తాను సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియజేస్తుంది ప్రియమైన బిడ్డలారా. కనుక మన జీవితం ఎలాగుండాలో మన అలంకారాలను బట్టి దేవుడు నిర్ణయిస్తాడు అని బైబిల్ గ్రంథం మనకి తెలియచేయబడుతుంది. కనుక మనము ఒక విషయాన్ని మనం చదువుకొని, ఒక వాక్యాన్ని చదువుకొని మనం ముందుకు వెళ్దాం. చూడండి, 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనాన్ని మనము చదువుకుంటూ ముందుకు వెళ్దాం. దేవునికి ఇష్టమైనటువంటి అలంకారాలు ఏమున్నవి? కీర్తన గ్రంథం అయితే పరిశుద్ధ అలంకారాలను తెలియజేస్తుంది. కనుక ఆ పరిశుద్ధమైనటువంటి అలంకారాలు వేటిలో ఉన్నాయో, ఎలా ఉన్నాయో ఈ పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొద్ది మాటలు మనం ఈ రాత్రి కాల సమయం అందు ధ్యానం చేసుకుని బుద్ధి కలిగి, వినయం కలిగి, విధేయత కలిగి ఈ లోకంలో మనం జీవించడానికి ప్రయత్నం చేద్దామండి. 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనాన్ని మనం ఈ సందర్భంలో చదువుకుందామండి. చదవండి. మొదటి వచనం నుంచి కూడా చదవండి. అటువలే స్త్రీలరా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవడైనను వాక్యమునకు విధేయులైతే భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూసి వాక్యము లేకుండానే తన భార్యల నడవడి వలన రాబట్టవచ్చును. ఏంటంటాడండి? నీవు భర్తకు లోబడి ఉండాలి. భర్త గనక మందిరానికి రాకపోతే, సన్నిధానం రాకపోతే, దేవుని వాక్యం వినడానికి ఇష్టపడకపోతే ఎలాగొస్తాడంటే అండి, మీ నడవడికల వలన వారు దేవుని సన్నిధానానికి వస్తారని ఈ పరిశుద్ధ గ్రంథం మనకి తెలియజేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ నీతి క్రియలు, న్యాయమైన క్రియలు, దేవుని యందు భక్తి కలిగినటువంటి క్రియలు చూసి మీ భర్తలు వారిని మందిరానికి మీరు రాబట్టవచ్చు అని ఇక్కడ బైబిల్ గ్రంథం మనకు తెలియజే. ఏమంటున్నాడండి? మీ నడవడి వలన రాబట్టవచ్చు. ఎలాగా? వాక్యము లేకుండాని తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చు భర్తలని అని బైబిల్ రాయబడుతుంది. బాగుంది ఇదంతా. నువ్వు దేవుని నమ్ముకుంటే సరిపోదు, నీ భర్త నమ్ముకోవాలి, బిడ్డలు నమ్ముకోవాలి, అందరూ కూడా దేవునిలో ఉండాలి. నువ్వు పరలోక రాజ్యంలోకి వెళ్ళి కూర్చుంటే నీ భర్తలు నరకంలోకి వెళ్తే వారిని మీరు చూసి, మీరు వారిని చూసి ఇబ్బంది పడడం చాలా బాధాకరమైన విషయం. సత్యాన్ని
మొట్టమొదటిగా మీరు జ్ఞాపకం చేసుకోవాలి. నేను నమ్ముకున్నాను కదా, పర్లేదు రండి, నా భర్త రాకపోయినా పర్లేదు, నేను నమ్ముకున్నాను కదా, నా పిల్లలు రాకపోయినా పర్లేదండి, నా ఇంట్లో నేను వస్తే చాలండి అనుకుంటే పొరపాటని బైబిల్ గ్రంథం మనకి తెలియజేయబడుతుంది. అయితే మన అలంకారాలు ఎలాగుండాలి, మన జీవితం ఎలాగుండాలి, మన బ్రతుకు ఎలాగుండాలి, దేవునికి నచ్చినటువంటి జీవితం ఎలాగుంటుంది, దేవునికి నచ్చని జీవితం ఎలాగుంటుందో ఈ పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. చూడండి 3వ వచనం చూద్దాం. ఈ సందర్భంలో స్త్రీలైనటువంటి మీరు ఎలాగుండాలి, పురుషులైన వారు కూడా ఎలాగుండాలి, దేవునికి ఇష్టమైన అలంకారాలు ఎలాగుంటాయో పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది. ఎలాగుండకూడదో ముందు చెప్పింది, ఎలాగుండాలో కూడా బైబిల్ మనకు తెలియజేస్తుంది. చదవండి ఒకసారి 3వ వచనంలో. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు, అను వెలుపటి అలంకారములు మీకు అలంకారములుగా ఉండక, మీకు అలంకారములుగా ఉండక. ఎటువంటివి ఉండకూడదు మన జీవితంలో? ఏముండకూడదండి? జడలు అల్లుకున్నటయు, జడలు అల్లుకున్నటయు, బంగారు నగలు పెట్టుకున్నటయు, వస్త్రములు ధరించుకున్నటయు, వెలుపటి అలంకారాలు మీకు అలంకారములుగా ఉండక. అవి కూడా అలంకారాలే, అవి అలంకారాలు కాదని బైబిల్ చెప్పడం లేదు, అవి కూడా అలంకారములే. కానీ వాటిని ధరించుకున్నట్టుగానే మీరు ఇంకోటి కూడా ధరించుకోవాలి. ఈ అలంకారాలన్నీ కూడా ఎంతవరకు పరిమితం, ఎక్కడ వరకు పరిమితం అంటే ఈ అలంకారాలన్నీ కూడా భూమికి సంబంధించినటువంటి అలంకారాలుగా బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తుంది. ఏ అలంకారాలు ఇవి? భూమికి సంబంధించినవి, భూలోకానికి సంబంధించినవి, శరీరానికి సంబంధించిన అలంకారాలని బైబిల్ ఇక్కడ మనకు తెలియజేస్తుంది. బాగుంది. ఈ అలంకారాలు దేవునికి ఇష్టం కాదా అంటే ఇష్టం ఉండొచ్చు, కానీ వాటిని నువ్వు ప్రేమించి వాటి కోసమే నువ్వు తపరపడుతూ వాటి కోసమే నువ్వు జీవిస్తూ ఉంటే అది పొరపాటు అని బైబిల్ గ్రంథం మనకి తెలియజేయబడుతుంది. ప్రియమైన బిడ్డలారా, ఈ రోజున అలంకరించుకునే విషయంలో స్త్రీలు ఎక్కువగా అలంకరించుకుంటారు, పురుషులు కూడా అలంకరించుకుంటారు. కానీ పురుషుల కంటే ఎక్కువగా అలంకరించుకునే వారు ఎవరు? స్త్రీలే. ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రియమైన బిడ్డలారా, స్త్రీలకు ఉన్నటువంటి అలంకారాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఈ రోజున మీరు ఎవరన్నా ఈ రోజున అలంకరించుకుంటారో లేదో కానీ ఇది వరకు నా చిన్నప్పుడు ఆడవాళ్ళు బయటికి వెళ్తే ఏం కొనుక్కొని తెచ్చుకున్నో తెలుసండి? ఐటెక్స్ కాటుకులు. ఈ రోజున ఉన్నాయండి ఐటెక్స్ కాటుకులు, పాండ్స్, పౌడర్ డబ్బాలు, సెంటు, అత్తరు. ఇది వరకు ఇప్పుడంటే తలలు చాలా పొడుగులు కొరసగా ఉన్నాయి, కానీ కొరసుకున్నా కానీ అడ్జస్ట్ అయిపోతున్నారు. కానీ స్త్రీలు ఆ రోజుల్లో పూర్వకాలంలో ప్రతి ఒక్కరు కూడా సవరాలు వేసుకునేవారమ్మా. ఎవరన్నా వేసుకుంటాం చూసారా? ఈ రోజున మానేశారులేండి. దానివల్ల మనకు ఉపకారం ఏముందని మానేసినట్టున్నారు. ఇది వరకైతే పనిగొట్టుకుని వెళ్ళి సవరాలు కొనుక్కు తెచ్చుకుని జడ పొడుగ్గా ఉండాలని, కాళ్ళ దాకా ఉండాలని, నేను నడుస్తుంటే కింద జడ కుర్చీలు అటు ఇటు ఏలాడాలని అలంకరించుకుని బయట వారు తిరిగేవారు ఆ రోజుల్లో. ఈ రోజుల్లో మానేశారు. నేను ఎక్కడ వారిని చూడలేదు. సవరాలు వేసుకునే వాళ్ళు ఎవరు నేను చూడలేదు. అవి కూడా ఒక అలంకారాలు, కాటుకు పెట్టుకోవడం, పౌడర్ రాసుకోవడం. తర్వాత ఇది వరకు బాగా ఎక్కువ ఒక సబ్బు వాడేవారండి అందం కోసం. ఏం సబ్బు అది అమ్మా? లక్ష సబ్బులు ఎక్కువ వాడేవారు. ఆ టీవీలో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేవాడు, ఈ లక్ష సబ్బు రాసుకుంటే మీరు ఇలాగా సినీ యాక్టర్ లాగా ఉంటారు, ఇంత ఎర్రగా ఉంటారు, ఇంత తెల్లగా ఉంటారని టీవీలో యాడ్ వస్తుంటే ఆ యాడ్ చూసి కొనుక్కున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, రాసుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. పేరెంట్ లవ్లీ రాసుకుని నేను అందంగా తయారైపోవాలి, నేను సినీ యాక్టర్లో తయారైపోవాలి అనుకుని రాసుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ప్రియమైన బిడ్డలారా, ఇవన్నీ కూడా ఎటువంటి అలంకారాలని బైబిల్ మనకు తెలియజేస్తుందంటే ప్రియమైన బిడ్డ, ఇది శరీరపు అలంకారాలు, ఇది దేవునికి ఇష్టమైన అలంకారాలు కాదని బైబిల్ కొట్టివేసింది. అంతే. నువ్వు అలంకరించుకుంటే అలంకరించుకో, నువ్వు వాటిని ధరించుకుంటే ధరించుకో, కానీ వీటి వల్ల నీకు ప్రయోజనము ఏమీ లేదని బైబిల్ మనకే తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్ చెప్పేది ఏంటంటే ఈ శరీరానికి సంబంధించినటువంటి అలంకారాలు ఇవి, కానీ దేవునికి ఏం కావాలి? ఆత్మీయ అలంకారాలు కావాలి. దేవునికి శరీరానికి సంబంధించినటువంటి అలంకారాలన్నీ కూడా నీకు తృప్తినిస్తాయేమో కానీ, నీకు సంతోషాన్ని ఇస్తాయేమో కానీ, ఉదయకాల సమయం ముందు అలంకరించుకున్నారండి, రాత్రి పడుకునేసరికి ఉంటాయండి, తెల్లారేటప్పటికి అయ్యి
అలంకారాలన్నీ కూడా పోతాయి. మరలా కొత్తగా ఉదయం లేచిన తర్వాత అలంకరించుకోవాలి. ఏది శరీరపు అలంకారాలు. కానీ ఆత్మీయ అలంకారాలు ఉండవంటండి. ఆత్మీయ అలంకారాలు నువ్వు నిద్రపోయినా, నిద్రలేసినా, పడుకున్నా, పడుకోకపోయినా, నీవు చనిపోయినా కానీ ఆ అలంకారాలు నీతో పాటు కూడా వస్తాయని సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియజేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. శరీరపు అలంకారాలకు మనం మొగ్గు చూపొద్దు అంటుంది బైబిల్. శరీర అలంకారాలకు మీరు మొగ్గు చూపకండి, ఆత్మీయ అలంకారాలకే మీరు ఇష్టపడండి అంటుంది. ఆత్మీయ అలంకారాలు ఉంటాయంటే 4వ వచనం చూడండి. ఇప్పుడు 4వ వచనం చదివితే, సాధువైనట్టు మృదువైనట్టు అయినటువంటి గుణమును అక్షయ అలంకారములుగా మీరు ఉదయ అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగులా విలువ గలది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏది మిగుల విలువ గలది ప్రియమైన బిడ్డలారా? శరీరపు అలంకారాలు దేవునికి ఇష్టమైనది కాదు. శరీర అలంకారాలు దేవునికి ఇష్టము కాదు అనేటువంటి సత్యాన్ని దేవుని దృష్టికి మిగిలిన విలువ గలదేంటి? ఆత్మీయమైనటువంటి అలంకారాలు. ఇష్టం కానిదేంటి? శరీరపు అలంకారాలు. చూడండి, సాధువైనట్టు మృదువైనట్టు గుణమును అక్షయ అలంకారములు గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండాలి. ఈ రోజున పైపై అలంకారాలు చూసి కూడా చాలా మంది ఈ లోకములో వారిని మెచ్చుకుంటూ ఉంటారు. కానీ అంతరంగ స్వభావం కలిగినటువంటి అలంకారాలు మనం చూసినట్లయితే ప్రియమైన బిడ్డలారా, ఈ లోకంలో చాలా మంది ఆశీర్వదింపబడడానికి, చాలా మంది దీవింపబడడానికి కారణం ఏంటో తెలుసండి? వారి గుణములు, వారి లక్షణాల బట్టి వారు ఆశీర్వదింపబడ్డారు. గుణములను, లక్షణాల బట్టి వారు దీవింపబడ్డారు. ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అటువంటి అలంకారాలు కలిగిన వారు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. మొట్టమొదటిగా మనము యేసేపుని జ్ఞాపకం చేసుకోవచ్చు. యేసేపుకున్నటువంటి నీతే ఆయనకు అలంకారము. యేసేపుకున్న యథార్థతే ఆయనకి అలంకారము. యేసేపుకున్న గుణ లక్షణాలే యేసేపును దీవించడానికి దేవుడు ఉపయోగపడ్డ సత్యాన్ని మొట్టమొదటిగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొర్నేలిని చూసినట్లయితే మనం ప్రియమైన బిడ్డలారా, కొర్నేలికి ఉన్నటువంటి లక్షణాలు ఏంటి? ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడు, కుటుంబంతో ప్రార్థన చేసేవాడు, భక్తి కలిగి ఉండేవాడు, అలాగే దాన ధర్మాలు చేసేటటువంటి ఈ లక్షణాలు ఆత్మీయ అలంకారానికి కారణాలని సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియజేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. సాధువైనట్టు మృదువైనట్టు గుణమును అక్షయ అలంకారములు కలిగిన హృదయము అంతరంగ స్వభావము దేవునికి ఇష్టము అని బైబిల్ మనకు తెలియజేస్తుంది. అందుకే ఈ రోజున మనం చాలా మంది ఈ లోకంలో దీవించబడడానికి కారణం, దీవింపబడకపోవడానికి కూడా కారణం ఈ అలంకారాల సత్యాన్ని మొట్టమొదటిగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని సన్నిధానంలో భక్తిగా జీవించాలి. దేవునికి భయపడుతూ మనం జీవించాలి. దేవునికి భయపడుతూ జీవించాలి, భక్తిగా జీవించాలి. చూడండి, హృదయపు అంతరంగపు స్వభావము దేవునికి ఇష్టమైనదిగా, మిగిలి ఇష్టమైనదిగా ఉండేటట్టుగా మనం ఈ లోకంలో జీవించాలని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియజేయబడుతుంది. ప్రియమైన బిడ్డలారా, కనుక మన జీవితం ఎలాగుంటుంది, మన అలంకారాలు ఎలాగుంటున్నాయి, మన బ్రతుకులు ఎలాగుంటున్నాయి? యెషయా గ్రంథంలో 46వ అధ్యాయంలో మన 64వ అధ్యాయంలో ఒక మాట మనం చూస్తామండి. చూడండి, యెషయా గ్రంథంలో ఒక మాట రాయబడి ఏమిటో తెలుసండి? మీ వస్త్రములు మురుకు గుడ్డల వంటివి. ఎలా ఉన్నాయంటే మన వస్త్రాలు మురికి గుడ్డల వంటి. దేవుడు మనం చూస్తున్నప్పుడు, మన అలంకారాలు చూస్తున్నప్పుడు, మన వస్త్రాలు చూస్తున్నప్పుడు మన అలంకారాలు ఉన్నాయంటండి మురికి గుడ్డలుగా ఉన్నాయంట. యెషయా భక్తుడు చెప్తున్నాడు అక్కడ. కనుక మనము ఏమనుకోవాలి? ఈ రోజున మనం అలంకరించుకునే అలంకారాన్ని కూడా దేవునికి ఇష్టమైనవి కాదనేటువంటి సత్యాన్ని మొట్టమొదటిగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన బిడ్డలారా, చూడండి, ఈ అలంకారాల గురించి బైబిల్ గ్రంథం చాలా విషయాలు మనకి తెలియజేసింది. ఎటువంటిది? శరీరపు అలంకారాల గురించి కూడా బైబిల్ బోధించింది, అలాగే ఆత్మీయ అలంకారాలను కూడా బైబిల్ బోధించింది. శరీరానికి సంబంధించిన అలంకారాలు ఈ లోకం వరకే శాశ్వతమని, ఆత్మీయ అలంకారాలు
పరలోకానికి శాశ్వతం, పరలోకానికి వెళ్ళేటువంటి నీతో కూడా వస్తుంది సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియజేయబడుతుంది. మొదటి తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని ఈ సందర్భంలో కనుక మనం చూసినట్లయితే అక్కడ కూడా అపోస్తున్న పౌలు గారు ఒక మాట మనకి తెలియజేస్తున్నాడు. అపోస్తున్న పౌలు గారు 2వ అధ్యాయము మొదటి తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూద్దాం. 2వ అధ్యాయం 9వ వచనం చూసినట్లయితే, మరియు స్త్రీలు అనుకవయు స్వస్థ బుద్ధియు కలిగి తగు మాత్రపు వస్త్రములకు చేతనే గాని, జలలతోనైనా గాని, బంగారంతోనైనా గాని, ముత్యములతోనైనా గాని, మిగులు వెలగల వస్త్రంతోనైనాను అలంకరించుకొనక. ఎలా ఉండాలంట? దైవభక్తి గల వారమని చెప్పుకోను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత మిమ్మును మీరు అలంకరించుకొనవలెనని బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇటువంటి అనుకువ, స్వస్థ బుద్ధి, ఆత్మ సంబంధమైన దైవభక్తి, సత్క్రియలు కలిగినటువంటి అలంకారాలు నీకు ఉండాలి. ఈ రోజున ఎవరినన్నా కదపండి, అమ్మ ప్రార్థనకు వస్తావమ్మంటే, అమ్మ చాలా పని ఉందమ్మా. ఈ లోకంలో ఎంతమంది లేరు? ఎన్నో కోట్ల మంది జనాభా ఉన్నారు. మందిరాలకు వచ్చేవారు కొంతమంది, దేవుని నమ్ముకున్న వారు కూడా కొంతమంది, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించేవారు కూడా కొంతమంది. కారణం ఏంటో తెలుసండి? వారి లోకానికి అలవాటు పడ్డారు, లోకపు అలంకారాలకు అలవాటు పడ్డారు, లోకంలో జీవించడానికి వారు అలవాటు పడిపోయారు. దేవుని సన్నిధానానికి వస్తే నువ్వు పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి, నీతిగా ఉండాలి, యథార్థంగా ఉండాలి. దేవుని పేరట నువ్వు ఇతరులకు మేలు చేసేదానిగా ఉండాలి, మేలు చేసేవాడిగా ఉండాలి. కానీ కీడు చేసేవాడిగా నీవు ఉండకూడదని బైబిల్ చెప్తుంది. కనుక ఈ లక్షణాలన్నీ కలిగి ఉండాలంటే మన వల్ల కాదులేండి. ఆయన చాలా చెప్తాడండి యేసుప్రభువు వారు. ఆ బైబిల్లో చాలా ఉంటాయండి. మా పాస్టర్ గారు కూడా చాలా చెప్తే ఇలా ఉండండి, అలా ఉండాలంటాడు. మన వల్ల కాదండి అలా ఉండటం. అంటే ఉండడం వల్ల కాదా? ఉండడానికి వల్ల కాదా? నువ్వు ఉండడానికి ఇష్టపడితే దేవుని ఆశీస్సులు, ఆశీర్వాదాలు నీకు కలుగుతాయి. నువ్వు ఉండగలిగితే ఈ లోకంను విడిచిన తర్వాత నువ్వు పరలోక రాజ్యంలో దేవునితో పాటు ఉంటావు. ప్రకటన అందరూ ఒక మాట అంటారు, ఒక మాట యాహాను అడుగుతాడు, వీరెవరు కుర్చీల మీద కూర్చున్నవారు, తెల్లని వస్త్రాలు కట్టుకున్న వాళ్ళు ఎవరండి వీళ్ళు ఎలా కూర్చున్నారు తెల్లని వస్త్రాలతో అని అడిగి యాహాను అడిగితే దేవదూత చెప్తుంది, వారి వస్త్రములను క్రీస్తు రక్తములో కడుగుకుని, వారి వస్త్రములను క్రీస్తు రక్తములో కడుగుకుని ఇక్కడికి వచ్చిన వారు తెల్లని వస్త్రాలతో ఇక్కడికి వచ్చారని చెప్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏం వస్త్రాలు అంటే అయ్యి? తెల్లని వస్త్రాలు. కానీ అంటే క్రీస్తు రక్తములో కడుగుకుని ఇక్కడికి వచ్చినారు. వారి జీవితం అంతా కూడా యథార్థముగా జీవించిన వారు, న్యాయంగా జీవించిన వారు, భయభక్తులతో జీవించిన వారు, వారి అలంకారాలన్నీ కూడా ఆత్మీయ అలంకారాలుగా వారు చేసుకుని ఈ భూమి మీదకి వచ్చిన వారు, ఇదిగా పరలోక రాజ్యానికి వచ్చిన వారిని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. ప్రియమైన బిడ్డలారా, ఈ రోజున శరీరాన్ని మనం పోషించుకుంటున్నాం, శరీరాన్ని పోషిస్తున్నాం, ఆత్మను మాత్రం మనము పోషించడం లేదు. ఆత్మీయ సౌందర్యం మనకు కలగాలంటే మనం ఏం చేయాలి? శరీరపు సౌందర్యాన్ని మనము విడిచిపెట్టాలి. శరీర సౌందర్యాన్ని విడిచిపెట్టాలంటే ఏం చేయాలి? ఏమ్మా, శరీరపు సౌందర్యం విడిచిపెట్టాలంటే ఏం చేయాలి? మనం ఆత్మీయ అలంకారం, ఆత్మీయ సౌందర్యం పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? శరీరం ఎప్పుడు కూడా నాకు ఇది కావాలి, నాకు అది కావాలని అడుగుతూ ఉంటుంది. అడిగిన దానివల్ల మీరు ఇస్తుంటే ఏమవుతుంది? శరీరపు కోరికలు పెరిగిపోతే శరీరానుసారంగా మీరు నడుచుకుంటూ ఉంటారు, ఆత్మానుసారంగా మీరు కృంగిపోతూ ఉంటారు, నీరసించిపోతారు. ప్రియజనములారా, ఆత్మయే జీవింప చేయనది, శరీరము జీవింప చేయదని మనల్ని. మనలో ఉన్న ఆత్మే మనలను జీవింప చేస్తుంది. ఆత్మ వరములు కలిగి ఉండాలి, ఆత్మ అలంకారములు కలిగి మనము ఆత్మీయ జీవితంలో ముందుకు సాగాలని, ఆత్మీయ అలంకారములతో జీవిస్తే నువ్వు బాగుపడతావు, బాగుంటావని బైబిల్ తెలియజేస్తుంది. ప్రియదిన బిడ్డలారా, ఒకనొక సందర్భంలో నిర్గమకాండంలో మోషే గారిని ఒకసారి మనం చూసినట్లయితే, మోషే గారు కొండ మీదకి వెళ్ళారు. దేవుడు పిలిచినప్పుడు కొండ మీదకి వెళ్ళి 40 దినాలు ఉపవాసం ఉన్నారు. ఉపవాసం ఉండి మరలా ఆయన తిరిగి ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞలు పట్టుకుని వస్తుంటే మోషే ముఖం అంటే ఎలాగైపోయిందో ఒకసారి చూడండి. 34వ అధ్యాయం 29వ వచనంలో ఒకసారి చూస్తే మనం ప్రియదిన బిడ్డలారా చూడండి, మోషే గారు కొండ మీదకి వెళ్ళి పౌడర్ రాసుకుని రాలే, మోషే గారు కొండ మీదకి వెళ్ళి సెంటు రాసుకుని రాలే,
మోషే గారు కొండ మీద నుంచి దిగుతూ పాండ్స్ పౌడర్ కానీ పాండ్స్ స్నో కానీ రాసుకుని కిందకి రాలే. ఈ అలంకారాలను కూడా కొంత సమయానికి అవి పోతా ఉంటాయి. కానీ మోషే ముఖం ఎంత సౌందర్యంతో వచ్చిందో మనం చూస్తే మనకి చాలా ఆశ్చర్యం వేస్తుంది. చూడండి, చదవండి 29వ వచనం. 40 రేయింబవళ్ళు యెహోవాతో కూడా అక్కడ ఉండెను, అతను భోజనము చేయలేదు. ఆగండి ఒకసారి, నీళ్లు కూడా తాగలేదు. మీరు భోజనం చేయకుండా నీళ్లు తాగకుండా ఒక్క పూట మీరు భోజనం చేయలేదు అనుకోండి, పక్కవాడు అడుగుతుంది, ఏంటి వదినా ఏంటి మొక్క అలాగ అయిపోయిందేంటి, పీక్కుపోయిందేంటి, భోజనం చేయలేదా అని అడుగుతుంది. ఒంట్లో బాగాలేదమ్మా, భోజనం చేయలేదు, అందుకే నా మొఖం ఇలాగా అయిపోయింది. ఒక్కరోజు భోజనం చేయకపోతే నీ ముఖం తేడా కనపడుతుంది. పక్క వాళ్ళకి నీళ్లు కూడా తాగకపోతే ఇంకా ముఖం తేడా కనపడుతుంది. పీక్కుపోయినట్టు ఉంటుంది మన మొఖాలు. పీక్కుపోతాయమ్మా, 2 రోజులు భోజనం చేయకుండా ఉండండి, మీ మొఖాలు పీక్కుపోయి ఉంటుంది. 4 రోజులు భోజనం చేయకుండా ఉండండి, ఇంకా నీరసించిపోతారు, నడవలేకపోతారు, కూర్చోలేకపోతారు, మాట్లాడలేకపోతారు. ఎవరన్నా మాట్లాడిస్తే మీకు చిరాకు వచ్చేస్తూ ఉంటది. కానీ మోషే దేవుడు పిలిచినప్పుడు కొండ మీదకి వెళ్ళినప్పుడు 40 రాత్రులు 40 పగళ్ళు ఏమీ తినలేదు. ఆయన ఉపవాసం ఉన్నాడు. నీళ్లు కూడా తాగలేదు, మంచి నీళ్లు కూడా తాగలేదు, ఆహారం కూడా తినలేదు. మరి మోషే ముఖం ఎంత నిరసించిపోవాలి. అడుగు కూడా వేయలేని పరిస్థితుల్లో మెల్లగా నడుచుకుంటూ కొండ మంచి కిందకే దిగి రావాలి. కానీ మోషే ఎలాగ వస్తారంట, చదవండి. మోషే సీనాయి కొండ దిగుచుండగా ధర్మశాస్త్రం గల 2 పలకలను పట్టుకొని మోషే చేతిలో ఉండేను. అతడు కొండ దిగుచుండగా ఆయన అందరితో మాట్లాడుతున్నప్పుడు ఏం ప్రకాశించిందంటే అండి, తన ముఖము యొక్క శరీరము చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలియలేదు. కానీ అహరోను చూశాడు. ఇశ్రాయేలులందరూ కూడా ఆ తేజ మోషేను చూసినప్పుడు ఆ ముఖ చర్మము ప్రకాశించిన దేవునికి స్తోత్రం కలుగును గాక. అది ఆత్మీయ సౌందర్యం. అంటే అది మన ఆత్మ సౌందర్యం ఎలా ఉంటుందో తెలుసండి. శరీరాన్ని పెంచి పోషిస్తే ఆత్మీయ సౌందర్యం మనకు రాదు, ఒళ్ళు పెరుగుతుంది అంతే. కానీ 40 దినాలు ఉపవాసం ఉండి 40 దినాలు ఆహారం తినకుండా నీరు తాగకుండా ఉన్నటువంటి మోషే ముఖం ఎలాగుందంటే ముఖము చర్మము తేజస్సుగా ప్రకాశించిపోయిందంట. ఆ ముఖాన్ని వీళ్ళ చూడలేకపోయారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున దేవుని సన్నిధానంలో ఉపవాసం ప్రార్థన చేద్దాం. 2 రోజులు ఉపవాసం ఉందాం, 3 రోజులు ఉపవాసం ఉందాం. దేవుడు నా దగ్గర ఏదైనా గొప్ప కార్యం చేస్తాడు అని ఒకవేళ మనం అనుకున్నా కానీ మన శరీరం ఏంటంటే ఏం చేస్తావు ఉపవాసం, ఎన్ని రోజులు తింటా, ఒక పూట తినలేదు, సరిపోద్దా, ఒక రోజు తినలేదు, సాలదేటి. ఆ రోజులో కూడా మనం చాలా చిట్కాలు చేస్తాం. నిమ్మరసం తాగుతాము, తేనీళ్ళు తాగుతాము, లేకపోతే మజ్జిగ తాగుతాము. ఇది మన శరీరం బలహీనం అయిపోతుందని. అని ప్రీతిని బిడ్డలారా, దేవుని సన్నిధానంలో మనము ఆత్మీయ సౌందర్యం కలిగి ఉండాలంటే శరీర సౌందర్యాన్ని మనము ఏం చేయాలండి, తీసివేసేసుకోవాలి. ఇది బైబిల్ మనకు తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. శరీర సౌందర్యం కంటే ఆత్మీయ సౌందర్యం చాలా గొప్పది అనే సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది. మోషే ముఖము ప్రకాశించిందంట. భోజనం చేయకపోయినా ప్రకాశించింది, నీళ్లు తాగకపోయినా ప్రకాశించింది. మనం భోజనం చేయకపోయినా, టిఫిన్ చేయకపోయినా, ఏమైనా తినకపోయినా, ప్రయాణం చేసి ఇంటికి వచ్చినా కానీ అలసిపోయి మనము చాలా నీరసించి పోతాం. 40 రోజులండి, 40 రోజులు, 40 పగలు 40 రాత్రులు అయినా కనీసం మంచినీళ్ళు తాగలేదు, ఆహారం లేదు. దేనికో తెలుసండి, ఎందుకు మంచినీళ్ళు తాగకపోయినా, ఎందుకు ఆహారం తీసుకోకపోయినా మోషేకు అంత సౌందర్యం వచ్చింది. ఒక్కసారి మీరు గమనించండి ప్రియమైన బిడ్డలారా. దేవుని సన్నిధానంలో మోషే సీనాయి పర్వతం మీద దేవుని సన్నిధానంలో ఉన్నాడు, దేవుని కాపుదలలో ఉన్నాడు, దేవుని చెందుతున్నాడు, దేవుని మహిమలో ఉన్నాడు. కనుక మోషేకి నీరసం రాలేదు, ముఖ సౌందర్యం పెరిగిందే గాని తరగలేదని సత్యాన్ని ఈ రాత్రి మీరు జ్ఞాపకం చేసుకోవాలి ప్రియజనపడారా. కనుక మన జీవితంలో కూడా కల్మషము లేనటువంటి జీవితం, నీతి న్యాయములు కలిగినటువంటి జీవితం, అనుకువ స్వస్థ బుద్ధి కలిగినటువంటి జీవితం ఈ లోకంలో ఆత్మీయ అలంకారముగా కనుక మనము కలిగి ఉంటే దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. ఈ సంవత్సరం కూడా గడిచిపోయింది ఏమా, చాలా సంవత్సరాలు గడిచిపోయి 2024 కూడా ఇంకా 10 రోజులే. ఇవాళ తారీఖు ఎంత,
21. ఇంకా 7 రోజులే లెక్కేసుకోవాలి. అంటే 31 మనం కార్యక్రమాలకు వెళ్తాం కదా, ఈ 21 కూడా తీసేయాలి. 8 రోజులు మనం లెక్కేసుకుంటే ఈ సంవత్సరం కూడా వెళ్ళిపోతుంది. దేవుని సన్నిధానం మనం కోరుకోవాలి. ప్రభువా, నీకు నేను బిడ్డగా ఎంతవరకు జీవించాను, ఈ 12 నెలల కాలంలో ఆత్మీయ అలంకారములు ధరించుకుని నేను ఎన్ని సంవత్సరం ఎన్ని గంటలు నీ సన్నిధానంలో నేను గడిపాను, ఎన్ని సంవత్సరాలు నీ సన్నిధానంలో గడిపాను, ఎన్ని నెలలు నీ సన్నిధానంలో గడిపాను. నా శరీరాన్ని పోషించుకున్నాను, నన్ను నేను పోషించుకున్నాను, శరీరపు అలంకారాలతో నేను జీవించాను. ప్రభువా, నీకు శరీరపు అలంకారాలు ఇష్టం లేదు నాయన, ఆత్మీయ అలంకారాలు నీకు ఇష్టమనైనా అట్టి బిడ్డగా నేను జీవించలేకపోయాను అని కనీసం ఇప్పుడన్నా మనం ప్రార్థన చేసుకుంటూ ఏం చేయాలి? దేవునికి ఆత్మీయ అలంకారాలు కలిగి మనం జీవించడానికి మనము ప్రయత్నం చేయాలని దేవుని వాక్యం మనకు తెలియజేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనేక మంది వారి జీవితాల్లో ఆత్మీయ అలంకారాలు కలిగి జీవించారు. వారు శరీరపు అలంకారాలను వారు కోరుకోలేదు. మన ప్రియమైన బిడ్డలారా, స్త్రీ లేని వారిని మనం చూస్తాము, అలాగే భక్తులైన వారిని చూస్తాము, అనేక మందిని మనం చూస్తాము ప్రియమైన బిడ్డలారా. కానీ వారి శరీరపు అలంకారాలకు వారు ఇష్టపడలే. ఆత్మీయ అలంకారాలు కలిగి వారు జీవించడానికి వారు ఇష్టపడినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనము చూస్తున్నాం. అందుకే దేవుడు చెప్తున్నాడు, జడలు అల్లుకున్నట్టు, బంగారపు నగలు పెట్టుకుని, వస్త్రములు విలువనివి ధరించుకున్నట్టు కంటే వెలుపటి అలంకారములుగా ఉండక మీరేం చేయమంటున్నారు? సాధువైనట్టు మృదువైనట్టు నైనా గుణమును అక్షయ అలంకారములు మీరు కలిగి ఉండాలి. అలంకారములుగా అటు ఉంటే అది దేవుని దృష్టికి మిగులా విలువ కలది అని బైబిల్ తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున విలువ కలిగినటువంటి జీవితం జీవించడానికి ఇష్టపడతలేదు. మనం ఎంత బాగుంటే ఎదుటివాళ్ళు అంత మెచ్చుకుంటారు, ఎంత సౌందర్యంగా ఉంటే ఎదుటివారు అంతగా మనల్ని మెచ్చుకుంటారని చూస్తున్నాం. కానీ దేవుడు మెచ్చుకునే జీవితం జీవించాలని మనము కోరుకోవలేదు. ప్రియమైనవారా, నువ్వేం చేసినా దేవుడు మెచ్చుకునే జీవితాన్ని నీవు కలిగి ఉండడం చాలా శ్రేష్టమైన విషయం అని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. ఏది నిన్ను పరలోక రాజ్యం తీసుకుని వెళ్తుంది? శరీరపు అలంకారం నిన్ను పరలోక రాజ్యం తీసుకుని వెళ్తుందా? చాలా మంది చనిపోతూ ఉంటారు. చనిపోయినప్పుడు బతుకున్నప్పుడు ఏదైనా చేసుకుని బంగారు వస్తువులు కానీ, ముక్కుకు కానీ, చెవులకు కానీ, చేతులకు కానీ, కడియలకు కానీ ఏమైనా ధరించుకొని ఒకవేళ చనిపోయారు అనుకోండి, ఆ రాత్రి భోజనం చేసి పడుకుంది, తెల్లారి చనిపోయింది. ముసలోళ్ళైనా మొక్కలైనా ఎవరైనా చనిపోయినప్పుడు ఏం చేస్తామండి మనం? వాళ్ళని మంచం నుంచి ముందు హఠాత్తుగా తీసి కింద పడేస్తాం. ముందు మంచం మీద నుంచి తీసి కింద ఒక సాపేసి సాప మీద పడుకోబెడతాం. అయ్యయ్యో, బతుకున్నప్పుడు చాలా బాగా బతికింది, బంగారంలో బతికింది, చాలా డబ్బులు కూడబెట్టింది, నన్ను పోషించింది, నన్ను బతికించింది, నా కుటుంబాన్ని బతికించింది, ఫోన్లే పరుపు మీద పడుకొని చచ్చిపోయింది కదా, హాయిగా ఉంటుందేమో అనుకుంటారా? చచ్చిపోయిన తర్వాత ఏంటి చచ్చిపోయిన తర్వాత ఫ్యాన్లు వేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ముఖం తుడిచేవారు ఉన్నారు, ముఖం కడిగే వాళ్ళు ఉన్నారు. చాలా మంది చాలా వింతలు చేస్తూ ఉంటారు ప్రియమైన బిడ్డలారా. కానీ వారు చనిపోయిన తర్వాత వాడిని కింద సాప మీద పడుకోబెట్టి కోడలు ఉన్నా, కూతురు ఉన్నా, పక్కింటి చెల్లులు కానీ, అక్కలు కానీ ఎవరైనా ఉంటే ఆమె దగ్గరకు వచ్చి కూర్చుని ఏడుస్తూ ఆ ముక్కులి ఒలిసేసుకుని, చెవులు ఒలిసేసుకుని, చేతుకున్న గాజులు తీసేసుకుని, మెల్ల గొలుసులు కూడా తీసేసుకుని ఇలా ఏం చేస్తారండి? ఏడుస్తున్నాయి అని దాచేసుకుంటూ ఉంటారు. నేను చూశాను, చాలా మందిని చూశాను. ఆ వస్తువుల కోసం దెబ్బలాడుకున్న కుటుంబాలు కూడా నేను చాలా కుటుంబాలను చూశాను. జరుగుతలేదు ఇవన్నీ? జరుగుతాయి. శరీరపు అలంకారాల్లో ఉన్నటువంటి ఇవన్నీ కూడా చనిపోతే ఏమవుతాయండి? ఇవన్నీ పరలోక రాజ్యానికి ఏమి కూడా వెళ్ళావు. నువ్వు నీతిగా బ్రతికితే, నిజాయితీగా బ్రతికితే, నువ్వు సాధువైనట్టు మృదువైనట్టు గుణమును గనక అక్షయాలంకారంగా నీవు ధరించుకుంటే, నీవు ఈ లోకంలో విడిచి వెళ్ళిన తర్వాత అవి నీతో పాటు వస్తాయి. ఎవరైనా తీసుకుంటే అవకాశం ఉంటుంది. అవి అమ్మా గాజులు అయితే తీసుకుంటారు, చెవులు దుద్దులు అయితే తీసుకుంటారు, ముక్కు పుడకలు అయితే తీసుకుంటారు, గొలుసులు అయితే తీసుకుంటారు. కానీ నీ దగ్గర ఉన్నటువంటి మృదువైనట్టు సోదమైనట్టు గుణములు కలిగినటువంటి నీవు నీతి కలిగి, నిజాయితీ కలిగి, భక్తి కలిగి, భయం కలిగి దేవుళ్ళు ఉన్నటువంటి నీ దగ్గర నుంచి వారు ఏమైనా తీసుకుంటే ఏమి కూడా వారికి రాదు. బంగారం అయితే ఒలుసుకోవచ్చు, వస్తువు అయితే ఒలుసుకోవచ్చు, సంపాదించిన ఆస్తిని కూడా వారు స్వాధీనం చేసుకోవచ్చు. కానీ దేవునికి ఇష్టమైనటువంటి ఆత్మీయ అలంకారాలను ఎవరు తీసుకోవడానికి అవకాశం లేదమ్మా. ఒకవేళ నేను చనిపోయిన తర్వాత కూడా నాతో పాటు ఈ అలంకారాలు వచ్చేస్తాయి, ఈ వస్తువులు వచ్చేస్తాయి, బంగారం వచ్చేస్తుంది అని మనం అనుకుంటారేమో. మన మధ్య ఉన్నటువంటి ఆ మామగారు చనిపోయారు. మామగారు చనిపోక ముందు ఏమని తెలుసా? నాకున్న వస్తువులు నేను మందిరానికి ఇస్తానండి,
నేను చనిపోయిన తర్వాత మందిరానికి ఎమ్మని మా పిల్లలతో చెప్తానండి అన్న తర్వాత మా అమ్మగారు చనిపోయింది. సమాధి కార్యక్రమం కూడా మనం అన్నీ చేసాం. సమాధి చేయడానికి వెళ్ళేసరికి మా అమ్మగారు ఒంటి మీద ఏ వస్తువులు లేవు. చెవులు కొన్నవి తీసేశారు, మెడలో తీసేశారు, గాజులు తీసేశారు, ఇవన్నీ తీసేసేవారు, దాచేసుకున్నారు. కానీ బతుకున్నప్పుడు అవి ఏమన్నది నేను మందిరానికి ఇస్తానండి అనేది పాపం. కానీ ఆయన చనిపోయిన తర్వాత చూసిన అవన్నీ చెప్పుండొచ్చు, బహుశా కుమార్తెకి చెప్పుండొచ్చు. కుమార్తె మామగారి కంటే ముందు ఆవిడ చనిపోయిన తర్వాత మా అమ్మగారు చనిపోయినట్టుగా చూస్తున్నారు. మా అమ్మగారు ముందో మా అమ్మాయి గారు ముందో ఇద్దరు కూడా చనిపోయారు. ఆ విషయాలు మనకి ఏమి కూడా తెలియదు. మనవడు ఉన్నాడు, భర్త ఉన్నాడు, వాళ్ళు ఏమి దానికి చెప్పలేదు. అవేమి రావని కూడాను వస్తాయని మనం అనుకోవటం అపోహాయ్, వస్తాయని అనుకోవడం మన మూర్ఖత్వమే అవుతుంది. కనుక దేవునికి ఇష్టమైనది ఏంటో తెలుసండి, అలంకారం. దేవుని దృష్టికి విలువ కలిగినవి ఆత్మీయ అలంకారాలు తప్ప శరీరపు అలంకారాలు కాదని బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తుంది. కనుక ఈ రాత్రి మన జీవితాల్లో మనం ఎలా ఉండాలి, మనం ఎలా జీవించాలి, మనం ఎలా బ్రతకాలో మనం తెలుసుకుని లోకంలో జీవిస్తేనే మన జీవితం పరలోక రాజ్యానికి వెళ్తుంది. కానీ శరీరాన్ని బట్టి కానీ శరీర అలంకారాలను బట్టి కానీ మనం జీవిస్తే మన పరలోక రాజ్యానికి వెళ్ళం. దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో మనం జీవించాలన్నది దేవుని యొక్క కోరిక. అందుకు అనుకువ స్వస్థ బుద్ధి ఆత్మ సంబంధమైన దైవభక్తి సత్క్రియలు కలిగి మీరు ఆత్మీయ అలంకారాలు కలిగి ఉండమని బైబిల్ తెలియజేస్తుంది. అలాగ ఉన్నవారు పరలోక రాజ్యానికి వెళ్తారు. అలా ఉన్నవారు దేవునికి ఇష్టమైన వారు. శరీరపు అలంకారాలు కలిగిన వారు దేవునికి ఇష్టమైన వారు కాదు. వారి లోకంలోనే నరకంలోనికే వెళ్తారని సత్యాన్ని లేఖనం తెలియజేస్తుంది. కనుక మనము ఆత్మీయ అలంకారాలు కలిగి మనం ఈ లోకంలో జీవించడానికి ఆత్మీయ అలంకారాలు కలిగి మోషేకి వెళ్ళి ఆత్మీయ అలంకారం కలిగి ఉన్నాడు. ఆత్మీయ అలంకారం వెలగొందని మోషే ముఖంలో శరీరము ప్రకాశముగా వెలిగిపోతూ కిందకు వచ్చేసరికి అహరోను చూడలేకపోయారు, ఇశ్రాయేలీయులు కూడా చూడలేదు. మన జీవితంలో కూడా దేవుని ప్రకాశం మనలో ఉండాలంటే శరీరపు అలంకారాల కంటే ఆత్మీయ అలంకారాలు కలిగి మనం ఈ లోకంలో జీవిస్తూ ముందుకు సాగుదాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి మనలను ఆశీర్వదించి ఆత్మీయ అలంకారాలు కలిగి మనం ఈ లోకంలో జీవించి లోకం విడిచిన తర్వాత పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ప్రభువు మనకు కృపను చూపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, కృపగల దేవందనమునైనా గతించిన వారమంతా కాపాడారు. మరొక సమయం మీ పాదాల చెంతటి రీతిగా కూడుకోవడానికి కృపనిచ్చారు. స్తోత్రాలు తండ్రి. కూడి వచ్చిన సంఘాన్ని బట్టి సంఘ బట్టలను బట్టి మీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈ రాత్రి నీ బిడ్డలతో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు తండ్రి. నీ బిడ్డలను ప్రభా హెచ్చరించినందుకు స్తోత్రాలు తండ్రి. మీకు ఏది ఇష్టమో కాదో ప్రభా నీ బిడ్డలమైన మాతో సూటిగా నేరుగా మాట్లాడినందుకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నైనా శరీరపు అలంకారాల ప్రభు నీకు ఇష్టం కాదని ఆత్మీయ అలంకారానికి ఇష్టమని ఈ రాత్రి మాకు బోధించినందుకే స్తోత్రాలు తండ్రి. నైనా ఈ లోకంలో శరీరపు అలంకారాలు ఈ లోకంలోనే విడిచిపెట్టి లోకాన్ని మేము విడతవలసి ఉంటుంది ప్రభువా. ఆత్మీయ అలంకారాలు అయితే నేను ప్రభువా సోదమైనట్టు మృదువైనట్టు అలంకారాలు, అక్షయమైనటువంటి అలంకారాలు మేము కనుక కలిగి ఉంటే ఈ లోకము విడిచిన అవి మాతో వస్తాయని సత్యాన్ని ఈ రాత్రి మాకు తెలియజేస్తారు. అవునైనా ఈ రాత్రి నేను ప్రభునైనా అనేక విషయాలు మేము నేర్చుకోవడానికి కృపనిచ్చారు తండ్రి. మా జీవితంలో మేము శరీరాన్ని పోషించుకుంటున్నామా, ఆత్మను మేము పోషించుకుంటున్నామా? ఒకవేళ మేము శరీరాన్ని పోషించుకుంటే ఈ లోకంలో నరకానికి వెళ్ళవలసిన వారమే ఉంటాము. ఆత్మీయ విషయాల్లో ప్రభునైనా మేము నన్ను పోషింపబడితే పరలోక రాజ్యంలో మేము ఉంటాము. ఈ రాత్రి నేను ప్రభా నీ బిడ్డలమైన మాకు నేను మా ముందు 2 మార్గాలు ఇచ్చావు తండ్రి. నైనా నువ్వు పరలోకానికి వెళ్తావా, నువ్వు నరకానికి వెళ్తావా? శరీరపు అలంకారాలు నీలో ఉంటే నువ్వు నరకానికి వెళ్తావు, ఆత్మీయ అలంకారాలు నీలో ఉంటే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తావు. సత్యాన్ని ఈ రాత్రి నేను ప్రభునైనా మాకు బోధించినందుకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలనైనా. అపొస్తలులైన పౌలునైనా ప్రభువా తాత్వికుడు, జ్ఞానము కలిగిన వాడు, మీ ఆత్మను పొందుకున్నవాడు, నీ ఆత్మ చేత రాయబడినటువంటి నైనా ఈ మాటలు నన్ను ప్రభువా మేము ఈ రాత్రి ప్రభు నేర్చుకోవడానికి కృపనిచ్చారు తండ్రి. ఇదిగో ప్రభు మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు, మమ్మల్ని హెచ్చరించినందుకు స్తోత్రాలు. ఇదిగో ప్రభా ఈ సంవత్సరము ఆఖరు నేను ప్రభా వారాల్లో ఉన్నాం తండ్రి. మా ముందు ఇంకా 10 రోజుల కాలమే ఉంది ప్రభునైనా. ఈ రాత్రి మమ్మల్ని మేము పరిశీలించుకోవడానికి, మమ్మల్ని మేము పరిశోధించుకోవడానికి నైనా మా జీవితం ఎలాగొంది, మా బ్రతికి ఎలాగొంది, నీకు ఇష్టమైనదిగా ఉందా, నీకు కష్టమైనదిగా ఉందా?
మేము నేను ప్రభువా నేను నమ్మామని చెప్పుకుంటూ నేను నీ యందు నడుస్తున్నామని చెప్పుకుంటూ ఈ లోకంలోని లోకపు అలంకారాలకి మేము మొగ్గు చూపుతున్నామా, లేక నీ వాక్యానికి విధేయులు కలిగి నీ వాక్యాన్ని ప్రభువా నైనా విశ్వసిస్తూ నమ్ముతూ ఆత్మీయ అలంకారంలో ప్రభు మేము ముందుకు సాగుతున్నామా? మమ్మల్ని మేము విమర్శించుకోవడానికి గొప్ప కృపణిచ్చినందుకు స్తోత్రాలు తండ్రి. ఈ రాత్రి సంఘాన్ని సంఘ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. సంఘమంతటి పైన మీ ఆత్మీయ వర్షమును కుమ్మరించండి ప్రభా. వారి జీవితాలు వారి బ్రతుకులు నీకు ఇష్టమైనట్టుగా ఉండడానికి నైనా నీ చిత్తముల వారు నడవడానికి నేను కృప చూపించండి. సాతాను ఎన్నో చూపిస్తాడు తండ్రి, ఎన్నో కోరికలు చూపిస్తాడు, ఎన్నో ఆస్తులు పెడతాడు తండ్రి. అయినా కానీ వాటికి లొంగకుండా ప్రభునైనా నేను దేవుని బిడ్డని, నేను దేవుని కొరకే జీవించాలి. ఈ లోకపు శరీరపు అలంకారాలు నాకు ఉండకూడదు, ఆత్మీయ అలంకారాలు ఉండాలి, ప్రార్థన శక్తి ఉండాలి, ప్రార్థన బలం ఉండాలి, అక్షయ అలంకారాలు ఉండాలి, సత్యముతోను న్యాయముతోను జీవించాలి, అనుభవం కలిగి ఉండాలి, స్వస్థ బుద్ధి కలిగి ఉండాలి, ఆత్మ సంబంధమైన దైవభక్తి నాలో ఉండాలి, అలాగే సత్క్రియలు నాలో ఉండాలి. నేను దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉండాలంటే ఆలోచన సంఘానికి సంఘ బిడ్డలకు మాకును మీరు దయచేయండి. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. రేపటి దినం మళ్ళీ ఇటు రీతిగా కూడుకోవడం కృప చూపించండి. సంఘం అంతటిని ప్రభు నేను మీ చేతులుగా అప్పగించుకుంటున్నాం. వారికి ఉన్న ప్రతి అక్రతలు తీర్చండి, అవతలు తీర్చండి. అనారోగ్యం ఉన్న వారు మీరు ముట్టి స్వస్థపరచండి. ఆర్థిక పరి ఇబ్బందులు ఉన్న వారిని ఆర్థిక పరి ఇబ్బందుల నుంచి విడుదల కలిగించి సంపూర్ణమైనటువంటి ఆదరణ వారికి దయచేయండి తండ్రి. రక్షణ పొందిన వారు రక్షణ పొందడానికి, రక్షణ పొందిన బిడ్డల ప్రభా ఆ రక్షణను కొనసాగించుకుంటూ నేను ప్రభా నీ పరలోకానికి చేరేటువంటి మార్గంలో ప్రభు నడవడానికి నైనా కృప చూపించిన వారు పడిపోకుండా, తప్పిపోకుండా, జారిపోకుండా మీ ఆత్మను ప్రభు వారికి కంచిగా వేసి కాపుదలు దయచేయండి. అటు రీతిగా ప్రభునైనా ఈ రాత్రి నేను ప్రభునైనా నీ బిడ్డల కొరకు మరొకసారి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎల్లప్పుడూ నేను నీ కృప చేత వారిని నింపండి, మీ దయతో నింపండి, మీ అదృష్ట వారికి దయచేయండి. వారి కుటుంబాలు పోషింపబడాలి, వారి బిడ్డలు జీవించాలి. నేను వారు చదువుతున్న బిడ్డలు చదువులో జ్ఞానం కలగాలి. చిన్న బిడ్డలైన వారిని ప్రభువా మనుషులు దేవుని దయను వారిని వర్తిల్లాలి. పెద్దలైన వారికి చక్కని పని కలిగి ఉండాలి. వారి ఆదాయాన్ని మీరు దీవించాలి తండ్రి. మరి మా ముందున్నటువంటి రోజు కార్యక్రమాల్లో ప్రభునైనా జనవరి 1 కార్యక్రమాలకు మేము వెళ్తుండగా ప్రభు అందరూ కూడా సంతోషంతోను, సమాధానంతోను, ఆశీర్వాదాలతోను ప్రభు ముందుకు సాగాలి తండ్రి. అట్టి కృపనైన ప్రభు సంఘానికి సంఘ బిడ్డలకు దయచేయండి. అటు రీతిగా మా చుట్టుపక్కల ఉన్న ప్రతి గృహాలను, ప్రతి ఇంటిని కూడా మీరు జ్ఞాపకం చేసుకున్న ప్రభా. రక్షణ పొందిన వారు రక్షణ పొందడానికి, రక్షింపబడినారు ప్రభునైనా నీ రక్షణలో కొనసాగడానికి కృప చూపించండి. మా చుట్టుపక్కల ప్రతి ఒక్క బిడ్డను ప్రభా, ప్రతి గడపను కూడా జ్ఞాపకం చేసుకోండి. అనారోగ్యం ఉన్న వారు మీరు ముట్టి స్వస్థపరచండి. ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారిని, ఆర్థిక ఇబ్బందుల నుంచి వారిని విడుదల కలిగించండి. వారి గృహాల్లో సంతోషాన్ని, సమాధానం దయచేయండి. వారి గృహాల్లో ప్రభా సీకులు చేతులు తీసివేయండి. వారికి ఉన్న ప్రతి అక్రతను, ప్రతి అవసరతను తీర్చండి. ఈ రాత్రి నేను ప్రభా ఆ కుటుంబాలన్నీ కూడా ప్రభు మీరు జ్ఞాపకం చేసుకోమని మీ సన్నిధానం మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. సంఘాన్ని సంఘ బిడ్డలనే కాదు ప్రభా, ఈ లోకంలో ఉన్నవారిని, మా చుట్టుపక్కల ఉన్నవారిని, మా గ్రామంలో ఉన్నవారిని, మా దేశంలో ఉన్నవారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకున్న వారిని దీవించండి. నూతనమైనటువంటి బలము, నూతనమైన శక్తి, నూతనమైన ఆశీర్వాదాలు వారికి కూడా దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి ప్రభునైనా నీ పట్ల మాతో మీరు మాట్లాడిన స్తోత్రాలు చెల్లించుకుంటూ రేపటి దినమున మరలా ఇటు రీతిగా కూడుకుని స్తుతించేంత వరకు కాపుదలు దయచేయండి. నీ బిడ్డలు ఇంటికి వెళ్తుండగా నీ సన్నిధానపు ఆశీర్వాదం వారి గృహాలలో ఉంచండి. నేను ప్రభు వారి గృహాల చుట్టూ మీకు కంచి వేయండి, కాపుదల దయచేయండి. అలాగే సంఘాన్ని సంఘ బిడ్డలు జ్ఞాపకం చేసుకుని నన్ను నా కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోమని ఈ రాత్రి అంతా నేను ప్రభు చక్కని ప్రభునైనా మీ ఆదరణతోను, ఆత్మీయ వరములతోను, అలాగే ప్రభు దర్శనాలతోను ప్రభు నీ పట్ల మమ్మల్ని అందరూ కూడా నింపినైనా రేపటి దినమున మళ్ళా సంతోషముని సన్నిధానములు పాల్పొంపులు పొందే భాగ్యం దయచేతురుగా. కానీ నజరేయుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభుత్వ పర్యంతము సంగమునకును మనకును సదాకాలము తోడు నిడగుండునుగాక. ఆమేన్. అందరూ చెప్తామా? యేసు రక్తమే చెప్, ప్రవేశ రక్తమే చెప్, యేసు నామమున సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. ఆమేన్.